వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యకు పరిష్కారాలు అందించేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఉమర్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు 66660337 లేకపోతే 66660338 కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. సంతానలేమి సమస్యకు ఆడవారిలో ఎలాంటి కారణాలు ఉండొచ్చు? చాలా కారణాలు ఉండొచ్చండి. పీసీఓఎస్ వ్యాధి కానీ, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, హైపోథైరాయిడిజం, యూటిరైన్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రా యూటిరైన్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనకు ఫీమేల్స్లో చూస్తే, ఆడవాళ్ళలో చూస్తే ఇవన్నీ కారణాలు అనుకోవచ్చు. అంటే చాలామందికి కామన్ ప్రాబ్లం ఏంటంటే నెలసరి సరిగ్గా రాకపోవడం వల్లనే వాళ్ళకు గర్భం నిలబడకపోవడం అన్నట్టుగా మనం చూస్తుంటాము. సో ఇదే ప్రైమరీ ప్రాబ్లమ్గా మనం గుర్తించవచ్చు. దీనికి వచ్చే కారణాల్లో పీసీఓఎస్ వ్యాధి అధికంగా మనకు చూస్తే ఈ సమస్య వల్ల మనకు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అన్నట్టుగా చూస్తున్నాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నట్టుగా దీన్ని చెప్తారు. అంటే మనకు ఈ అండం విడుదల ఇవ్వకుండా ఓవరీస్ మీద చిన్న నీటి బుగ్గల మాదిరిగా వచ్చేస్తూ వాటిపైన మనకు ఓవం రిలీజ్ చేయకుండా ఉండడం వల్లనే మనకు సరిగ్గా రాకపోవడం అన్నట్టుగా చూస్తాము. అది కాక హైపోథైరాయిడిజం మరియు ఇతర హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వ్యాధుల్లో కూడా మనం ఈ సమస్య చూడవచ్చు. అంటే మామూలుగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ సమస్యల ద్వారా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఎఫ్ఎస్హెచ్ మరియు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో ఎక్కువ కావడం మరియు లోపం కావడం అన్నట్టుగా చూస్తే కనుక నెలసరి అధికంగా ఎక్కువసారి మనకు తొందరగా రావడం అన్నట్టుగా జరగవచ్చు మరియు డీలేడ్ అన్నట్టుగా జరగవచ్చు. ఎమినోరియా అన్నట్టుగా కండిషన్, అంటే మెన్సెస్ లేకపోవడం అన్నట్టు కూడా మనం చూస్తాము. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఫీమేల్స్లో చాలా ప్రీ యూటిరైన్ ఫ్యాక్టర్స్ మరియు ఓవరీ ఇష్యూస్ అన్నట్టుగా చూడొచ్చు. ఇది కాక ఎండోమెట్రియోసిస్ మనకు ఇంకొక ప్రాబ్లం. అంటే గర్భాశయం లాగానే ఇంకొక చిన్న టిష్యూ అన్నట్టుగా మనకు బాడీలో ఎదుగుదల వచ్చేస్తూ ఈ హార్మోన్స్ అన్నట్టుగా దీనివల్ల ఇర్రెగ్యులారిటీస్ తెచ్చినప్పట్లో ఈ చాక్లెట్ సిస్ట్ అనేది కూడా దీన్ని చెప్తారు. ఈ ప్రాబ్లం వల్ల కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కాక యూటిరైన్ కంప్లైంట్స్లో చూస్తే గర్భం సరిగ్గా దానికి ఆ కేపబిలిటీ ఉండకపోవడం, అబార్షన్ టెండెన్సీస్ ఉండడం, ఈ అబార్షన్ టెండెన్సీ రావడానికి సర్వైకల్ ఇన్కంపిటెన్స్ అన్నట్టుగా చూడవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా కారణాల వల్ల ఫీమేల్స్లో వచ్చే సమస్యలు చూస్తాం. మరి మగవారిలో ఏంటంటారు సమస్యకి కారణం? మగవాళ్ళలో మేజర్గా చూస్తే టెస్టికులార్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా రెండు ప్రాబ్లమ్స్ చూడొచ్చు. టెస్టికులార్ ఫ్యాక్టర్స్లో వంశపారిపరంగా హెరిడిటరీ వైజ్గా జీన్స్లో లోపం రావడం, కొన్ని సిండ్రోమ్స్, నైల్ ఫెంట్రల్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మనం చూస్తాము. వాళ్ళలో హిర్సుటిజం, గైనికోమాస్టియా కండిషన్స్, ఇవన్నీ కూడా సీలియాక్ డిజీజ్, ఇట్లాంటి వ్యాధుల వల్ల వాళ్ళకు వీరకణాల ఉత్పత్తి అన్నట్టుగా ఉండకపోవడం అన్నట్టుగా మనం చూస్తాము. టెస్టికులార్ ఫ్యాక్టర్స్లో ఆర్కైటిస్, అంటే వీటిలో కూడా టెస్టికులార్ ఫ్యాక్టర్స్లో అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్, నాన్ అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మనం చూస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీరకణాల ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉండకపోవడం అన్నట్టుగా చూస్తాము. ఎట్రోఫీ ఆఫ్ టెస్టిస్ అన్నట్టుగా ప్రాబ్లం, మనకు వరబీజం ఉండకపోవడము లేక వరబీజం పూర్తిగా చిక్కిపోవడం అన్నట్టుగా జరగడం వల్ల మనకు సూక్ష్మకణాలు, వీరకణాల ఉత్పత్తి అస్సలు ఉండకపోవడం, లేక ఉత్పత్తి అయిన తర్వాత కూడా వీటిలో అడ్డుపడడం, అంటే అబ్స్ట్రక్షన్ జరగడం, హైడ్రోసీల్, వెరికోసీల్, ఎపిడైడమల్ సిస్ట్, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీరకణాలు ఉత్పత్తి అయిన తర్వాత కూడా వీటి వల్ల అడ్డుపడడం జరిగితే మనకు ఆ వీరకణాలు పూర్తి స్థాయిలో రాకపోవడం చూడొచ్చు. సో ఎజోస్పర్మియా, ఆలిగోస్పర్మియా అనే కండిషన్స్లో మనం ఈ సమస్యలు చూడొచ్చు. సునీత హైదరాబాద్ నుండి కాల్ చేశారు. సునీత గారు హలో, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి సునీత గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను బాలాజీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, నాకు ఇది ఎండోమెట్రియంకి కంట పెరుగుతుంది సార్, అది మళ్ళీ వచ్చినా పడిపోతుంది. ఓకే, అది ఒకసారి లాప్రోస్కోపీ చేయించాను, మళ్ళీ ఎండోస్కోపీ కూడా చేయించాను సార్. ఓకే, అయినా కూడా మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ ఇది అయిపోతుంది సార్. అట్లే అంటే ఫైబ్రాయిడ్ అంటున్నారా, మోల్ అంటున్నారా? సార్ ఫైబ్రాయిడ్ అంటున్నారా సమస్య, లేకపోతే మోల్ అంటున్నారా? ఫైబ్రాయిడ్ లాగానే సార్, ఎండోమెట్రియం పాలిప్ అని వచ్చింది. ఓకే, పాలిప్. ఓకే,
అయితే అది మళ్ళీ ఒకసారి హిస్టోస్కోపీ చేపిస్తే మళ్ళీ అట్లే వస్తుంది సార్, చేపించినా కూడా మళ్ళీ అట్లే వస్తుంది. వెరీ గుడ్, నేను చెప్తానండి. సో సుమారుగా ఎండోమెట్రియోసిస్ మరి యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ మరియు యూటిరైన్ పాలిప్స్లో అంటే చిన్నగా మనకు ఆ గర్భం టిష్యూ అనగా కొంచెం ఎదుగుదల రావడం, లేకపోతే వాటి లేయర్స్లో చిన్న కాయల మాదిరిగా మనకు రావడం అనగా చూస్తాము. ఇవి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్లనే మనకు ఈ సమస్యలు వస్తుంటాయి. అంటే కొన్నిసారి ప్రొజెస్ట్రాన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల, లేక కొన్ని హార్మోన్స్ ఫీమేల్ సంబంధించి హార్మోన్స్ కొంచెం అధికంగా కావడం, మరియు వీటి వల్ల ఆ గర్భం మీద ప్రభావం పడుతూ వాటి ఎదుగుదల ఎక్కువ అవ్వడం వల్ల ఫైబ్రాయిడ్స్ మరియు పాలిప్స్ రావడం అనగా చూస్తాము. సో వీటి వల్ల మనకు ఇబ్బంది ఎట్లా ఉంటుందంటే ఆ గర్భం అతికిన తర్వాత అబార్షన్ టెండెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండడము, లేకపోతే మెన్సెస్ సైకిల్ మీద కూడా ప్రభావం. ఎందుకంటే వీటి వల్ల మళ్ళీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కానీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో లోపం రావడం అనగా చూడొచ్చు. వాటికి సంబంధించి మనకు ఈ సమస్య అనగా వస్తుంటుంది. సో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా కావచ్చు, లేక బ్లీడింగ్ అతిగా కావడం అనగా మనం చూడొచ్చు. ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ అనగా సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతి చికిత్స ద్వారా దీనికి పూర్తి పరిష్కారం ఉంది. మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్న హోమియో కేర్ సెంటర్కి డాక్టర్ని సంప్రదించండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అలానే ట్యూబల్ బ్లాకేజెస్ అనేది ఎందుకు వస్తుందంటారు? ట్యూబల్ బ్లాకేజ్ సమస్య చూడండి, హైడ్రోసాల్పింగ్స్ మరియు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ఈ 3 కారణాల వల్ల అధికంగా ఈ సమస్య వస్తుంది. అంటే మామూలుగా ఇతర వైపు మనకు గర్భసంచికి కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ నుండే మనకు ఈ అండాశయం అనగా గర్భంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ట్యూబ్ బ్లాకేజ్ ఉండడం వల్ల ఈధర్ మనకు అక్కడ ఒక నీటి బుగ్గ మాదిరిగా ఒక సిస్ట్ ఫార్మేషన్ కావడం, హైడ్రోసాల్పింగ్స్, లేదు ఇది వరకు ఏదైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరిగిన తర్వాత అక్కడ గ్రోత్ అవ్వడము, వాటి వల్ల బ్లాకేజ్, లేక పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ఇది చాలా ఫీమేల్స్లో కామన్ ఉంటుంది. ట్యూబర్కులోసిస్ మరియు ఇన్ఫెక్షన్స్ అనగా అవ్వడం వల్ల ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనగా గ్రోత్ అనగా అయిపోతూ ఈ ట్యూబల్ బ్లాకేజ్ చేస్తుంటుంది. సో వీటి వల్ల ఎగ్ అనగా అండం అనగా అక్కడ నుంచి విడుదలైన తర్వాత కూడా గర్భంలో పూర్తిగా రాకపోవడం అనగా జరిగి మనకు ప్రెగ్నెన్సీ అటైన్ కాకపోవడం చూస్తాము. సో మేజర్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చినప్పట్లో ఆ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ జరుగుతూ అక్కడే పూర్తిగా మనకు అడ్డుపడడం చేసిన తర్వాత అక్కడ మనము ఆ ప్రెగ్నెన్సీ ఫర్దర్గా గ్రోత్ అవ్వకపోవడం అనగా జరుగుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, ట్యూబల్ ప్రెగ్నెన్సీ కూడా చెప్తారు. ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వీటికి క్లియర్ చేసిన తర్వాత కూడా మనకు మళ్ళీ ఇక్కడే ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశం కూడా దొరుకుతుంది. సో ఇది కూడా ఒక ట్యూబల్ బ్లాకేజ్ కారణం అనుకోవచ్చు. సో 2 వైపు కూడా కావచ్చు, కొన్నిసారి ఒక వైపు కూడా మనకు సాధ్యం ఉంటుంది. రాము గద్వాల్ నుండి కాల్ చేశారు. రాము గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి రాము. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 19 years అవుతుంది, మాకు సంతానం లేదండి. మీరు కొంచెం జోరుగా చెప్పండి రాము గారు. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ మాకు పెళ్ళై 19 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలు కాలేదు సార్. అయితే హైదరాబాద్లో ఇది లాప్రోస్కోపీ చేయించాము, గర్భసంచిలో సెక్టం వచ్చిందని చెప్పారు. ట్యూబల్ బ్లాక్, రైట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంది అని చెప్పి అంతా క్లియర్ చేసామని చెప్పారు. వెరీ గుడ్. అయితే మెడిసిన్ కూడా యూజ్ చేసినాము, అయితే ఫలితం లేదు సార్ ఇంతవరకు కూడా. ఎక్కడ చాలా ఖర్చు పెట్టుకున్నాం. ఓకే, మీరు పరీక్షలు చేయించారా అండి? మీలో ఏమైనా ఇబ్బంది ఉందా? అవును సార్ చేయించాను, నా లోపల ఏమి ఇబ్బంది లేదని చెప్పారు సార్. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక ఫీమేల్స్లో ఈ ట్యూబల్ బ్లాకేజెస్ అంటే మామూలుగా సైకిల్స్ ఎలా ఉంటాయంటే మెన్సెస్లో ఏమైనా ఇబ్బంది ఉందా, మెన్సెస్లో ఇబ్బంది ఉండకపోతే గ్రోత్ అనగా ఎగ్ గ్రోత్ అండం అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఎదుగుతుందా లేదా, వాటి హెల్త్ సరిగ్గా ఉందా లేదా, అది కూడా లేకపోవడం, మరి ట్యూబల్ బ్లాకేజ్ ఉందా లేదా, అది కూడా సరిగ్గా ఉంది, మనకు గర్భంలో నిలబెట్టడానికి మరి పూర్తి స్థాయిలో హార్మోన్స్ అవైలబుల్ ఉన్నాయి లేవా, ఇవి 4 స్టేజెస్గా మనం చూస్తే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మనకు ప్రెగ్నెన్సీ అటెండ్ కావడానికి కష్టం ఉంటుంది. సో మీరు చెప్తున్నారు ట్యూబల్ బ్లాకేజ్ ఉండే ట్యూబల్ బ్లాకేజ్ క్లియర్ చేశారు, పీసీఓఎస్ ప్రాబ్లం ఒకవేళ ఏదైనా ఉంటే దానికి మనకు లాప్రోస్కోపికల్ క్లీన్ చేశారు, లేక ట్యూబల్ బ్లాకేజ్ క్లీన్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అటైన్ అవ్వడం లేదు అంటే మనకు మామూలుగా ఆ ఎగ్స్ ఎదుగుదల అన్నట్టుగా పూర్తి స్థాయిలో హెల్తీగా లేదు,
లేక ఎగ్ అన్నట్టుగా సరిగ్గా రప్చర్ అవ్వడం లేదు, ఇవి కారణాలు కావచ్చు. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ అన్నట్టుగా మనకు ఒక పరీక్ష ఉంటుంది. మనకు నెలసరి నుంచి నెలసరి మధ్య తేదీల్లో ఈ 5 రోజులు ఈ టెస్ట్ అన్నట్టుగా చేస్తారు. స్కానింగ్ ద్వారా మనకు రప్చర్ అవడం ఉందా లేదా, ఎగ్లో ఎక్కడైనా లోపం జరుగుతుందా అన్నట్టుగా తెలుస్తుంది. ఈ పరీక్ష చేయించండి. ప్రాబ్లం ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న హోమియోకేర్కి సంప్రదించి దీనికి పరిష్కారం అందుకోండి. కొంతమంది ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవడానికి పిల్స్ వాడుతూ ఉంటారు, అవి ఎంతవరకు ఎఫెక్టివ్ అంటారు? తప్పకుండా ఇవి హెల్ప్ చేస్తుంటాయండి. ప్రొజెస్ట్రాన్స్ మరియు సింథటిక్ ప్రొజెస్ట్రాన్స్, ఈస్ట్రోజన్స్ ఇవన్నీ కూడా గర్భనిరోధం ట్యాబ్లెట్స్ అనేది కామన్లీ అవైలబుల్. సో ఇవేం చేస్తాయంటే ప్రొజెస్ట్రాన్ ఇవ్వడం వల్ల మనకు ఒక ఫాల్స్ ప్రెగ్నెన్సీ, అంటే మనం ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా మిమిక్ చేస్తాయి. మిమిక్ చేయడం వల్ల మనకు నెలసరి రాకపోవడం అన్నట్టుగా చూస్తాము. అదేవిధంగా ఆ వెంటనే మనము మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మెన్సెస్ రావడము, ఒక ఫాల్స్ మెన్సెస్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ క్లీనింగ్ అన్నట్టుగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక మోతాదులో రెగ్యులర్గా మనం డాక్టర్ కన్సల్టేషన్తో మన స్కానింగ్స్ కానీ ఓవరీ మీద ఎటువంటి ప్రభావం జరగలేదు, లేదా మనకు గర్భాశయం పైన ఎటువంటి ప్రభావం లేదు అన్నప్పుడు చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. లేదు మనం ఉట్టిగానే సెల్ఫ్ మెడికేషన్ వల్ల వాడడం జరుగుతూ ఓవరీ ప్రాబ్లమ్స్ మరియు ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ మరియు ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్ రావడం సాధ్యము. సో రెగ్యులర్గా డాక్టర్కి చెకప్తోనే ఈ మెడిసిన్స్ వాడడం తీసుకుంటేనే చాలా బెటర్ ఉంటుంది. లేదు సెల్ఫ్ మెడికేషన్ వల్ల చాలా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. బహుశా మళ్ళీ మీరు ఇది విత్డ్రా చేసి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం జరగవచ్చు. కానీ ఇవే పిల్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఆపే ఛాన్సెస్ కూడా ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. అదే ఒకవేళ సెల్ఫ్ మెడికేషన్ ఇర్రెగ్యులర్ మెడికేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ రావడం మరియు ఫైబ్రాయిడ్స్ రావడం మరియు చాక్లెట్ సిస్ట్ డెవలప్ కావడం, లేక FSH మీద ప్రభావం చూపిస్తూ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనగా ఒక హార్మోన్ వల్ల మనకు ఈ ఓవరీస్ మీద ఎగ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అనగా ఆ పూర్తి స్థాయిలో ఎదుగుదల కావడానికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అవసరం ఉంటుంది. సో వీటిపైన ప్రభావం చూపిస్తుంటాయి. అంటే ఫాల్స్ మిమిక్ ప్రెగ్నెన్సీ అనగా ప్రవర్తన చేస్తున్నప్పుడు మనకు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆ మోతాదులో పూర్తిగా బంద్ అయిపోతుంది. సో ఇవి విత్డ్రా చేసిన తర్వాత ఆల్రెడీ బాడీ అలవాటు పడింది కాబట్టి ఆ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మళ్ళీ లోపబడము, మనకు ఓవరీస్కి మళ్ళీ ఎగ్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అనగా తగ్గిపోవడం అనగా చూడొచ్చు. సో అందువల్ల మనకు బహుశా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటారు? చాలా కారణాలు ఉన్నాయండి. మనం చెప్పినట్టుగా ఆలిగోస్పర్మియా కండిషన్, తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండడము. స్పర్మ్ కౌంట్లో మనకు కావాల్సిన యాక్చువల్ వాల్యూ 25 మిలియన్ హెల్దీ యాక్టివ్ మోటైల్ స్పర్మ్స్ కావాలి, అప్పుడు న్యాచురల్గా కన్సెప్షన్లో హెల్ప్ ఉంటుంది. మామూలుగా దీనికైనా ఏదైనా లోపపడ్డారనుకోండి మనకు కావచ్చు ప్రెగ్నెన్సీ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అబ్స్ట్రక్టివ్ డిసీజెస్ అంటే మామూలుగా మగవాళ్ళలో టెస్టికులర్ ఫ్యాక్టర్స్లో మనకు ఈ వరబిజం కారణాల్లోనే అడ్డుపడుతున్న కారణాలు వెరికోసీల్, హైడ్రోసీల్, సింగిల్ సైడెడ్ వరబజంలో ఏదైనా ఆర్కైటిస్ మరియు ఎట్రోఫీ, స్మాల్ సైజ్ టెస్టిస్ అనగా కొన్ని కారణాలు, మనకు ఎపిడైడమల్ సిస్ట్, ఇవన్నీ కూడా ఆలిగోస్పర్మియాలో ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంటాయి. సో వీటి వల్ల స్పర్మ్ అన్నట్టుగా పూర్తి స్థాయిలో రాకపోవడం అన్నట్టుగా చూస్తాం. వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు. హలో, నమస్కారం సార్. చెప్పండి వెంకటేష్. సార్ మాకు బాగానే టెస్ట్ చేసుకున్నాం సార్ మేము స్పెర్మ్ టెస్ట్. ఓకే, అయితే నీళ్ళు వచ్చినాయి సార్ మాకు. ఎజోస్పర్మియా కండిషన్ ఉంది. ఓకే, అయితే నీళ్ళు వస్తే మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది సార్. స్కానింగ్ చేయించారా అండి? స్కానింగ్ ఏం చెప్పలేదు సార్. 2 years తర్వాత వెళ్ళాను సార్. జస్ట్ మొన్న 2 years తర్వాత వెళ్ళాను మేము. ఓకే ఓకేనండి. సో వెంకటేశ్వర్లు గారు సార్ ఓన్లీ టెస్ట్ చేయించినాం స్పెర్మ్. అయితే నీళ్ళు వచ్చినాయి సార్ పౌండ్ సార్. ఓకే, ఇది వరకు ఎప్పుడైనా చెక్ చేయించారండి? ఇది మొదటిసారా? ఫస్ట్ టైం అంటే 2 times చేశాను సార్. అంటే ఫస్ట్ ఒకసారి చేసాను, మళ్ళీ 1 month తర్వాత చేశాను సార్. ఓకే, నేను చెప్తాను వీటికి. ఓకే, మామూలుగా చూడండి, ఇందాక మాట్లాడుకున్నాం ఆలిగోస్పర్మియా కండిషన్ గురించి. అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్పర్మ్ కౌంట్ నిల్ ఉండడం, అంటే 0 స్పర్మ్ కౌంట్ని ఎజోస్పర్మియా కండిషన్ అంటారు.
ఎజూస్పర్మియా కావడానికి కారణాలు అన్డిసెంట్ టెస్టిస్, సెల్ ఓన్లీ సిండ్రోమ్ మరియు ఎట్రోఫీ ఆఫ్ టెస్టిస్, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉంటాయి. సో వీటి వల్ల మనకు వరబీజం ద్వారా పూర్తిగా అసలు ఉత్పత్తి కాకపోవడం అన్నట్టుగా చూస్తాము. కొన్ని హార్మోన్స్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ మగవాళ్ళలో కూడా ఉంటుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్లనే మన స్పర్మ్స్ అన్నట్టుగా యాక్టివేట్ అవ్వడం, స్పర్మ్స్ అన్నట్టుగా గ్రోత్ అవ్వడం అన్నట్టుగా చూస్తాము. సో ఓన్లీ సెల్ సిండ్రోమ్ మరియు ఆర్కైటిస్ మరియు ఎట్రోఫీలో ఇది చాలా కామన్ ప్రాబ్లం అనుకోవచ్చు. తప్పకుండా మీరు స్కానింగ్ అన్నట్టుగా చేయించాలి. స్కానింగ్ తప్ప ఇంకా బయాప్సీ అన్నట్టుగా చేస్తారు. అంటే మీకు ఆ టిష్యూని ఒక నీడిల్తో ప్రిక్ చేసి వాటికి ఎగ్జామినేషన్ అన్నట్టుగా చేస్తారు, మనకు అది కారణం ఏంటి అన్నట్టు తెలుసుకోవడానికి. అది కాక టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం ఉండడం వల్ల కూడా మనకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టెస్టోస్టిరాన్ పరీక్ష కూడా చేయించాలి, రక్త పరీక్ష. అది ఆ పరీక్షలో కూడా మనకు ఎంత స్థాయిలో టెస్టోస్టిరాన్, మొగతనం హార్మోన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ ఎంత ఉన్నట్టుగా తెలిస్తే మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నట్టుగా బయటపడుతుంది. మీరు ఆ రిపోర్ట్స్తో సహా డాక్టర్కి సంప్రదించండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సెకండరీ హిండ్రెన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగానే అయిపోతుంది, బట్ సెకండరీ ప్రెగ్నెన్సీ అనేది కష్టమవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకని వస్తుందంటారు? సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీరు చెప్పినట్టుగా ఇందాక క్వశ్చన్స్లో గర్భనిరోధ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఏదైనా ఇబ్బంది అవుతుంది, అది ఒక కారణం అనుకోవచ్చు. స్ట్రెస్ ఫ్యాక్టర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మరియు ఫైబ్రాయిడ్స్. కొంతమందిలో ఏమవుతుందంటే వాళ్ళు కాపర్ టీ అట్లాంటివి వాడడం వల్ల ఈ గర్భనిరోధ కోసమే. సో ఇట్లాంటి సమయంలో ఆ కాపర్ టీ వల్ల గర్భంలో కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరుగుతుంటాయి. ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ద్వారా ఫైబ్రాయిడ్స్ రావడం, ఎండోమెట్రియోసిస్ రావడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. గర్భనిరోధ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మరియు ఇతర ప్రాబ్లమ్స్, అంటే వీళ్ళు ప్యాటర్న్గా రెగ్యులర్గా మెడిసిన్స్ డాక్టర్ అభిప్రాయంతో వాడినప్పుడు చాలా బెటర్ ఉంటుంది, లేక ప్రాబ్లం జరుగుతుంది. హైపోథైరాయిడిజం ఒక ప్రాబ్లం. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే మనకు, అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ సమయంలోనే మనకు హైపోథైరాయిడిజం బయటపడింది. దీన్ని జెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటారు. ఇవి తర్వాత పూర్తిగా హైపోథైరాయిడిజంలో కన్వర్ట్ అయ్యి PCOS లాంటి వ్యాధులు లేక ఇతర సమస్యలు తెచ్చినప్పుడు ఇవి మనకు సాధ్యము. మగవాళ్ళలో చూసుకుంటే వాళ్ళకు ఏదైనా ఇంజురీ, స్క్రోటమ్ ఇంజురీ లేక వాళ్ళ హ్యాబిట్స్లో స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకు టెస్టోస్టిరాన్ లోపం కావడం వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ చూస్తాము. సో ఇవన్నీ కారణాలు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కూడా కావచ్చు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా కావచ్చు. రైట్. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అడ్వాన్స్ జీనోమ్ థెరపీ GCA సిస్టమ్, అంటే మనకు ఫస్ట్ ప్రైమరీగా మనం ఇందాక పేషెంట్స్తో అడిగాము ప్రాబ్లం ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది. మగవాళ్ళలో స్టేజెస్ ఉన్నాయి, ఆడవాళ్ళలో స్టేజెస్ ఉన్నాయి. ఏ స్టేజ్లో కండిషన్ ఉన్నట్టుగా పూర్తిగా అనాలిసిస్ చేయాలి. పరీక్షలు ఏదైనా అవసరం ఉంటే కపుల్ ఒకసారి మనకు స్పందించిన తర్వాత మనం మామూలుగా ఫీమేల్స్ మేల్స్ ఇద్దరికి టెస్ట్లను అడగా చేయించి ప్రాబ్లమ్స్ ఎక్కడ రైజ్ అవుతున్నాయి అన్నట్టుగా తెలుసుకుంటాం. తర్వాత ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్, ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఒకవేళ కావాలనుకుంటే అవతల పేషెంట్స్ కూడా మనం ఇస్తాము. ఈ GCA సిస్టమ్ ద్వారా మనకు పూర్తి స్థాయిగా పర్మనెంట్ సొల్యూషన్ కోసము జెనెటిక్గా ప్రాబ్లం ఎక్కడుంది, కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకు మానసిక ఒత్తిడి, వాళ్ళ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైనా ప్రభావం ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని అడ్వాన్స్ జీనోమ్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. శాశ్వత పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. ప్రెగ్నెన్సీ అటైన్ అయిన తర్వాత కూడా హోమియోపతి కంటిన్యూషన్ చేస్తే మనకు సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. శిరీష గుజరాత్ నుండి కాల్ చేశారు. శిరీష్ గారు. హలో, చెప్పండి శిరీష గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నా పేరు శిరీష అండి. నాకు PCOD ఉందండి. ఓకే. నేను స్కాన్ చేయించాను అనమాట. 2 సిస్ట్లు కూడా పాడైందని చెప్పారు. ఓకే. అంటే 2 సిస్ట్ కూడా వచ్చింది PCOD అని చెప్పారు. అవునండి, అవును, అర్థమైంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం నేను టాబ్లెట్స్ వాడుతున్నాను అనమాట, మెడిసిన్ తీసుకున్నాను. వెరీ గుడ్. డాక్టర్ తో కన్సల్ట్ అవుతా ఉన్నాను రెగ్యులర్ గా. అంటే ఇంకా అది కంప్లీట్ గా పూర్తిగా వాడుతుంటే ఖచ్చితంగా తగ్గిపోయిద్దా లేదా అని. ఓకే, మీరు అలోపతి మెడిసిన్స్ వాడుతున్నారు కావచ్చు. మెట్ఫార్మిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కాస్త తగ్గించి ఈ PCOS వ్యాధిని పూర్తిగా తగ్గియవచ్చు.
లేక మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటే కూడా కొన్నిసారి చూస్తాము. అది కాక మీకు ఎగ్ రిలీజింగ్ అన్నట్టుగా జరుగుతుందా లేదన్నట్టుగా డౌట్ఫుల్ ఉంటుంది. అంటే మనకు పీసీఓఎస్ పూర్తిగా తగ్గిన తర్వాత కూడా ఓవ్యులేషన్ అన్నట్టుగా అండం అన్నట్టుగా విడుదల కావడం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే పీసీఓఎస్ ద్వారానే నీటి బుగ్గ అవన్నీ కూడా ఫామ్ అవ్వడం వల్ల ఒక చిన్న వాల్ లాంటిది మనకు చుట్టుముక్కు జరగడం చూస్తాము. సో రప్చర్ అవ్వడం కూడా కష్టమవుతుంది. సో హోమియోపతి చికిత్స ఒకవేళ సైమల్టేనియస్లీ మీరు కొలాటరల్లీ పక్కకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు బహుశా ఈ సమస్య తగ్గిపోయి ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేస్తుంటుంది. వాడండి, మెడిసిన్స్ కంటిన్యూస్లీ వాడండి, తప్పకుండా తక్కువ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.